బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లలను పరిశీలించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మేడిగడ్డకు చేరుకున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు పయనమయ్యారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. మేడిగడ్డ చేరుకున్న రాహుల్ గాంధీకి బట్టి, శ్రీధర్ బాబు, మాణిక్రావు ఠాకరే ఘన స్వాగతం పలికారు. ఇక బ్యారేజీ వద్ద 144 సెక్షన్ విధించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లలను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేడిగడ్డకు చేరుకున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు పయనమయ్యారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. మేడిగడ్డ చేరుకున్న రాహుల్ గాంధీకి బట్టి, శ్రీధర్ బాబు, మాణిక్రావు ఠాకరే ఘన స్వాగతం పలికారు. ఇక బ్యారేజీ వద్ద 144 సెక్షన్ విధించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లలను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేడిగడ్డకు చేరుకున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు పయనమయ్యారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరుణ్, ఇప్పటికైతే ఒక భూపాలపల్లి జిల్లాకైతే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు కూడా ఆ తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ మేడిగడ్డను అయితే సందర్శించనున్నారు. మొత్తానికైతే మేడిగడ్డ చూడడానికి కూడా రాహుల్ గాంధీ కూడా సందర్శించి కూడా దానిపైన కూడా ఎలాంటి అంటే మరమ్మతులు చేశారని చెప్పి కూడా పరిశీలించిన నేపథ్యం అయితే కనపడుతుంది. కాంగ్రెస్ హయాంలో కూడా నిర్మించిన సాగర్ జల జూరాల ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, వాళ్ళైతే ప్రాజెక్టును అయితే ప్రతిష్టంగా కట్టినాము అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు వెచ్చించి కూడా ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ఇవాళ నిర్మించిందని చెప్పి కూడా పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అక్కడికైతే మొత్తానికైతే ఏఐసిసి రాకతో అంటే రాహుల్ గాంధీ రాకతో కూడా అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా రూట్ మ్యాప్లు కూడా క్లియర్ గా కట్టుగా కూడా చూసినని చెప్పుకోవచ్చు. ఎదుర్చి దట్టమైన అడవి ప్రాంతం ఉండడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కూడా పోలీసులు అయితే అక్కడికి రాక జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మొత్తానికైతే ఏఐసిసి అగ్రనేత రావడంతో కూడా అక్కడికైతే మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలే కావచ్చు, మొత్తానికైతే సైన్యులు అయితే వచ్చి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే రంగం సిద్ధం చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కేసీఆర్ కు అంటే కొంతమందికి ఇది రానున్న ఎలక్షన్ లో కూడా మొత్తానికైతే మేడిగడ్డ పరిస్థితి కూడా ప్రతిపక్షాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఈ మొత్తానికైతే ఒక ఎత్తుగడ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఒక గ్రాఫ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా మేడిగడ్డ ఒక ఎత్తిపోతల పథకం ద్వారా కూడా మొత్తానికైతే ఆ నాణ్యతను కూడా లేకుండా కూడా కుంగిపోవడంతో కూడా ఇలా ఏఐసిసి అగ్రనేత రావడంతో కూడా ఇవాళ మొత్తానికైతే కాంగ్రెస్ ఒక విధమైన ఊపు అందుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే అన్ని విధాలు కూడా పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. వరుణ్, ఆల్రెడీ శ్రీధర్ బాబు ఇంతకు ముందు వెళ్తుంటేనే అక్కడున్న పోలీస్ సెక్షన్ మొత్తం కూడా అడ్డుకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన విషయంలో ఎలాంటి పోలీసులు బందోబస్తు, ఏ విధంగా వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు ఏ విధంగా చేపట్టారు? ఇప్పటికే మొత్తం అంటే 4th బెటాలియన్ పోలీసులు అయితే అక్కడికి మోహరించి ఉన్నారని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ చుట్టూ కూడా ఇంతకుముందు అంత అనుమతులు లేకుండా ఈ రాజకీయ పార్టీలకు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలకి కావచ్చు కూడా ఇంతకుముందు అనుమతులు అంటే గత కొద్ది రోజులు అంటే వారం 10 రోజులుగా మొత్తానికైతే మేడిగడ్డ సందర్శించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పటికి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు అక్కడికైతే రానియని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మొత్తానికి అక్కడికి సందర్శించకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మేడిగడ్డ కూడా కుంగడంతో కూడా అంటే లక్షల కోట్లతో కూడా కట్టిన బ్యారేజ్ మాత్రం కుంగిపోవడంతో కూడా ప్రజలైతే సాగునీరు అంటే భూపాలపల్లి ప్రజలైతే
ప్రజలైతే కొద్దిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సరస్వతి బ్యారేజీ కూడా మొత్తానికైతే వాటర్ ఊటలు కూడా రావడంతో కూడా కొద్ది వాటి ఊపిరి పీల్చుకున్న చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి పట్ల కూడా మొత్తానికి మరమ్మతులు చేపట్టి అయితే మాత్రం సరస్వతి బ్యారేజీ అన్నారం దగ్గర ఉన్న ఎత్తిపోతల పథకాన్ని అయితే దానికి పిల్లలు మరమ్మతులు చేసిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కూడా మొత్తం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సముద్రంలోని కట్టబడిన కోట్లాది రూపాయలతో ఆ బ్యారేజీలు కట్టడంతో కూడా కొన్ని పిల్లర్లు మేడిగడ్డ మొత్తం కుంగడంతో కూడా లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇవాళ 7 నుంచి మొత్తం 21 పిల్లర్ల వరకు కూడా మొత్తం కుంగడంతో కూడా దాన్ని అయితే ఇలా ఏఐసిసి అగ్రనేతలు అయితే రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా రావడంతో పాటు అక్కడ మొత్తానికైతే బ్యారేజ్ అడగ మొత్తం పోలీసులు అయితే మోహరించి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు రాకతో కూడా అక్కడ మన ఏఐసిసి అగ్రనేతలను కూడా అనుమతిస్తారా లేదని చెప్పి కూడా వేచి చూడిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మొత్తానికైతే క్లియర్ కట్ గా పర్మిషన్ ఉన్నట్టు కూడా కొంతమంది నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే బందోబస్తుగా మోహరించారని చెప్పుకోవచ్చు వరుణ్. కానీ మొత్తానికైతే ఇవాళ ఇది ఒక ఎత్తుగడ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇది ఒక లోపంగా బీఆర్ఎస్ చేసిన ఒక లోపం అని కూడా చెప్పడానికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రజలకు చూపించే విధంగా కూడా ఏఐసిసి అగ్రనేతలైతే రాహుల్ గాంధీతో పాటు కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అక్కడికి సందర్శించి కూడా ఇవి మొత్తానికైతే ప్రజలకైతే వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది వరుణ్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. కుంగిన మేడికట్ట బ్యారేజీ పిల్లలను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేడికట్టకు చేరుకున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడికట్టకు పయనమయ్యారు. ఆయన వెంటనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. మేడికట్ట చేరుకున్న రాహుల్ గాంధీకి బట్టి, శ్రీధర్ బాబు, మాణికరావు ఠాక్రే ఘన స్వాగతం పలికారు. ఇక బ్యారేజీ వద్ద 144 సెక్షన్ విధించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.